పరిశుద్ధత అంటే కరుణాకర్ అంటాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి యేసుప్రభు పరిశుద్ధుడు అంటారు వీళ్ళు అంటాడు. అది అతని పర్సెప్షన్, వక్రీకరిస్తాడు తప్పది. యాక్చువల్లీ పెళ్లి చేసుకోకపోతే పరిశుద్ధుడు, పెళ్లి చేసుకుంటే పవిత్రుడని అక్కడ. అలా అయితే సల్మాన్ ఖాన్ కూడా పరిశుద్ధుడు అన్నాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి. సో అది కాదు అసలు, ఆ బైబిల్ ఎక్కడ సల్మాన్ ఖాన్ పరిశుద్ధుడు కారా అనాలంటున్నాను. ఆయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధుడు అంటే అలా పెళ్లి చేసుకోవాలి వాళ్ళందరినీ పరిశుద్ధుడు అనాలంటున్నాను నేను. సో ఇక్కడ కరుణాకర్ అలా వక్రీకరిస్తాడు జనాన్ని దారి తప్పించడానికి. కాకపోతే యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే అక్కడ బైబిల్లో అక్కడ పెళ్లి చేసుకోకపోతే పరిశుద్ధుడు అని ఉండదు. ఆయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధుడని ఎవడ అండకూడా, ఏ బైబిల్ చదివేవాడు కూడా అండు. పరిశుద్ధత పవిత్రత అనేది ఈ పాపిష్టి లోకంలో శరీరధారిగా జన్మించి ఆలోచనల్లో కానీ, క్రియల్లో కానీ, నడతలో కానీ, నడవడికలో కానీ ఎక్కడా ఏ పాపం చేయకుండా చనిపోయేంత వరకు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు అనే ట్యాగ్ వేసుకున్నాడు.